సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు బెదిరించారని ఓ కాంట్రాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. పనిచేసిన డబ్బులు కోటి అడిగినందుకు ఫోన్లో బెదిరించారని తెలిపారు. మాగంటికి గోపీనాథ్కు పట్టిన గతే తనకు పడుతున్నట్టు హెచ్చరించారని ఆరోపించారు. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాడంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతాను? నీతోటి ఏం పెట్టుకున్నా నేను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో నిన్నేం బెదిరించిన? నేను రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకొస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జాడుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. నువ్వేం పైకెళ్ళి మూడిపల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు ఆ పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాడంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు ఏంటి? అసలు ఎలా అర్థం చేసుకోవాలి? మాగంటి గోపీనాథ్ పట్టిన గతే నీకు పడుతుంది, ఆయనకి పూజలు చేస్తారని చెప్తారు. ఏంటి పూజలు చేస్తే ప్రాణాలు పోతాయా? అసలు ఎలా చూడాలి? పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే సంధ్య శ్రీధర్రావుపై గతంలోని ఇటు పిఎస్ లో కేసులు అయితే నమోదైన నేపథ్యంలోని ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ కు ఇదే సంధ్య శ్రీధర్రావు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు అయితే గురి చేశాడు. ముఖ్యంగా పని చేసిన డబ్బులు సుమారు ₹1 కోటి అడిగినందుకు ఈ బెదిరింపులకు పాల్పడినట్లయితే అతనైతే బాధితుడైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంటే ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య రీత్యా ఏదైతే ఏజీల ఆసుపత్రిలో మరణించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు పట్టిన గతే నీకి పడుతుందంటూ కూడా సంధ్య శ్రీధర్రావు ఘాటు వ్యాఖ్యలు అయితే చేశాడు. 15 రోజుల్లో అదే శ్మశాన వాటికలో నిన్ను కూడా పాతి పెట్టడం కామన్ అవుతుందంటూ కూడా ఆయన అయితే హెచ్చరించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా నాతో పెట్టుకున్నావు, అసలు ఏం శుక్రవారం ఇప్పుడే పూజలు మొదలు పెట్టానని 15 రోజుల్లో నీకు చివరి రోజు రాబోతుంది అంటూ కూడా ఆయన ఏదైతే ఫోన్ కాల్ ద్వారా ఈ బాధితులను అయితే బెదిరించారు. నీవు ఎంత, నీ బతికెంత అంటూ 100 కోట్లు ఖర్చు పెట్టైనా సరే నిన్ను మాత్రం బతకనివ్వనంటూ కూడా ఒక హుకుం కూడా జారీ చేసినట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సంధ్య శ్రీధర్రావుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కాంట్రాక్టర్ అయితే ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కోర్టుకు రెఫర్ చేసి దీనిపై కేసు అయితే నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు అయితే తెలిసే పరిస్థితి ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.